హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. నేను మీ సాయి శివకృష్ణ ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఎవరైనా బ్లడ్ డొనేట్ చేయాలి అనుకుంటే శ్రీ అరిగెల సాయిరామ్ గారిని సంప్రదించవచ్చు. సార్ నమస్తే. సార్ నమస్తే సాయి. సార్ మీ గురించి నాకు కొంచెమే తెలుసు. మీరు సేవా కార్యక్రమాలు చేస్తూ పైకి ఎవరికి చెప్పుకోకుండా ఉండే వ్యక్తి. కానీ మీరు చేసే సేవా కార్యక్రమాలు, మీరు అందించే సేవలు ప్రజలకు తెలియాలి, నెల్లూరు ప్రజలకు తెలియాలి. కాబట్టి అరిగెల సాయిరామ్ గారు అనే వ్యక్తి ఏమేం చేస్తారు, రెడ్ క్రాస్ సంస్థ ద్వారా మీరు చేసిన సేవా కార్యక్రమాలు మన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి తెలియజేయమని కోరుకుంటున్నాం. నమస్కారం అండి. నా పేరు అరిగెల సాయిరామ్. నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్లో గత 6 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమంలో ముందున్నాను. ఈరోజు ప్రపంచ రెడ్ క్రాస్ డే. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకి రక్తదానం ఇచ్చేదానికి, చైతన్యం చేసేదానికి ఈ కార్యక్రమం నెల్లూరు టౌన్ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి ఈ యాత్ర ఈరోజు నుంచి మొదలు పెడుతున్నాను. ప్రజల్లో అవేర్నెస్, రక్తం ఇవ్వటం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు, 3 ప్రాణాలు కాపాడేటుంది. తల్లిదండ్రులు ఎక్కువ మన బిడ్డల్ని ప్రోత్సహించడానికి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ భారతదేశంలో నెల్లూరు జిల్లా 2వ ప్లేస్లో ఉంది. ఎందుకు చెప్పబోతున్నానంటే 13 డివిజన్స్ ఉన్నాయి దీని లోపల. క్యాన్సర్ హాస్పిటల్ కానీ, ఏఆర్వి కానీ, బ్లడ్ కానీ, తలసిమియా కానీ, పల్లిపాడులో గాంధీ ఆశ్రమం కానీ, ప్రతిదీ సేవా కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పనిచేస్తుంది. దీనికి మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు ప్రెసిడెంటు, ఆయన సూచనలతో నేను ఈరోజు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేదానికి ఈ యాత్ర మొదలుపెట్టాను. ఈరోజు నుంచే ప్రతి ఒక్క తల్లిదండ్రులు మన బిడ్డల్ని ప్రోత్సహించండి ముందు ఫస్ట్. ఎందుకంటే నా బిడ్డ రక్తం ఇస్తే ఏమైపోతాడు అని ఆలోచిస్తున్నారు. ఆ అపోహలు తొలగించుకోండి. ఎందుకంటే ఈరోజు ఏ విధంగా ఎప్పుడు ఏ రూపంలో ఎట్లా వస్తుందో ఎవరికి తెలియదు. ఆరోగ్యం అనేది మనలోనే ఉంది. మనం నడకలో ఆరోగ్యం ఉండగలుగుతాం, రక్తదానం చేయడంలో కూడా ఆరోగ్యం ఉంటాం. అందుకని ప్రతి ఒక్క తల్లిదండ్రులు రక్తదానానికి ఇచ్చేదానికి మీ బిడ్డల్ని ప్రోత్సహించమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యూట్యూబ్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ అసలుకి ఏంటి ఈ సైకిల్, ఏంటి ఇదంతా, ఏంటి? ద్రౌపది ముర్ము గారు ఉన్నారు, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఏపీ అండ్ ప్రెసిడెంట్ ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు. అన్ని భాషల్లో రక్తమే ప్రాణం, డొనేట్ బ్లడ్ అని పెట్టున్నారు. ఈ సైకిల్ ఏంటి, ఇదంతా ఏంటి, జెండాలు ఏంటి? మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి. ఏంటి దీని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? రక్తం ఇయ్యండి అంటే ఏందలా ఆయనకే పని లేదు, రక్తం అని అడుగుతున్నాడు అనుకుంటారు. ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అధ్యక్షులు భారతదేశానికి రాష్ట్రపతి గారు, మన రాష్ట్రానికి గవర్నర్ గారు, జిల్లాకి ప్రెసిడెంట్, కలెక్టర్ గారు. అందుకని వాళ్ళని గౌరవించుకోవాలి. ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళని గౌరవించుకోవాలి. వాళ్ళు గౌరవించుకొని ప్రజలకు కూడా తెలియాలన్నమాట. ఏంది రెడ్ క్రాస్ అనేది అందరికీ ఒకరు ఒక రకంగా మాట్లాడతారనమాట. రెడ్ క్రాస్ అనేది ఒక సొసైటీ, సేవా కార్యక్రమంలో ముందు వచ్చే సొసైటీ. ఈరోజు ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ డే ఎందుకు వచ్చిందంటే డొనాల్డ్ మౌంట్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రెడ్ క్రాస్ సంస్థ ఏర్పడింది. ఆ మహనీయుడి వల్లే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అండ్ ఏ దేశాల్లో ఆ కంట్రీ పేరు మీద రెడ్ క్రాస్ ఉంటుంది. ఆ ఉద్దేశంతో ప్రజల్లో అందరిలో చైతన్యం రావాలని చెప్పి ఈ విధంగా అందరికీ భాషలు, మన భారతదేశంలో ఉండే భాషలు, మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు భాష, నేషనల్ భాష హిందీ, తమిళ్, కన్నడ, ఇట్లా భాషలు, ఇంగ్లీషు ఇట్లా పెట్టి ప్రజల్లో అవేర్నెస్ వచ్చేది కోసం ఈ విధంగా సెట్ చేసుకొని ఈ కార్యక్రమం మొదలుపెట్టాను. సార్ సైకిల్లో ఇదంతా ఈ అట్మాస్ఫియర్ కల్పిస్తూ మీరేదో నెల్లూరు మొత్తం తిరుగుతారని కొంతమంది అంటున్నారు. ఏమేం చేయబోతున్నారు? మీ టార్గెట్ ఏంటి? ఏం తెలియజెప్పాలనుకుంటున్నారు నెల్లూరు ప్రజలకి, తెలుగు ప్రజలకి? మా ఛానల్ ద్వారా చెప్పండి సార్. ఈ సైకిల్ మీద ఉదయాన్నే 5 గంటలకి బయలుదేరేసి ఒక్కొక్క ఏరియాలో పోయేసి అవేర్నెస్ అన్నమాట. ఎక్కడైనా టీ స్టాల్స్, యూత్ ఉండే కాదు కానీ, వాకింగ్ చోట కానీ, 10 మంది ఉండే చోట కానీ పోయేసి మీరు ఎన్నిసార్లు రక్తదానం చేశారు, రక్తం ఇవ్వటం వల్ల మీరు ఆరోగ్యంగా ఉన్నారు,
ఆ ఉద్దేశం కోసం చెప్పేదాని కోసం అందరికీ తెలియజేసేదాని కోసం ఈ కార్యక్రమం మొదలుపెట్టాను. ఎందుకంటే ఎమర్జెన్సీ ఏ విధంగా వస్తుందో ఎవరికి తెలియదు, టైం అనేది ఏ రూపంలో ఉంటుందో ఎవరికి తెలియదు, ఈ రక్తం కూడా ఎప్పుడు ఏ టైంలో ఎవరి కోసం వస్తుందో తెలియదు. అందుకని ఈ ప్రజల్లో అవేర్నెస్ వచ్చేది కోసం ఈ కార్యక్రమం చేశాను సార్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆన్సర్. నెల్లూరులో ఏ ప్రదేశాలు తిరగాలనుకుంటున్నారు ఒకసారి చెప్తారా సార్ మా కోసం? నెల్లూరు టౌను రూరల్లో మనకి కార్పొరేషన్ పరిధిలో 54 డివిజన్స్ ఉన్నాయి. ఒక్కొక్క డివిజన్ ఒక 2 రోజులు అట్లా 54 డివిజన్స్ కంప్లీట్ అయిన తర్వాత మండల వైడ్ అది బైక్ మీద ప్రయాణం చేస్తాను. ముందు 54 డివిజన్ కంప్లీట్ అయిన తర్వాత మండల వైడ్ వెళ్తాను సాయి. అలాగే సార్. సార్ ఇంకోటి, చాలామందికి ఏంటంటే రక్తదానం చేయాలి అంటే చాలామందికి అనేక రకమైన అపోహలు ఉన్నాయి సార్. అవి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి వేకువజావం లేదు, అర్ధరాత్రి లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, నేను చాలాసార్లు గమనిస్తున్నాను. ఏదైనా కాసేపు టీ అంగట్లో సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుందామని అలసిపోయి వస్తారు. మళ్ళీ ఏదైనా చిన్న మెసేజ్ వచ్చినా ఫోన్ వచ్చినా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అసలు మీ వయసుకి మీరు చేసే పనికి సంబంధమే లేదు, కుర్రపిల్లలాగా పనిచేస్తారు. ఏంటి అసలు ఆ ఎమర్జెన్సీ ఏంటి, మీరు చేసే పనులు ఏంటి? కానీ బ్లడ్ డొనేట్ చేయాలంటే చాలామందికి అపోహలు ఉన్నాయి. మీరు మీ రియల్ టైంలో ఫేస్ చేసిన సమస్యలు ఏంటి? నేను రియల్ టైంలో ఫేస్ చేసిందంటే, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో రకరకాల డెలివరీ కేసులు వస్తాయన్నమాట. మహిళలు వాళ్ళకి అవేర్నెస్ తెలియదు అన్నమాట, వాళ్ళ రక్త పర్సెంటేజ్ తక్కువ ఉంటుందన్నమాట. అటువంటి వాళ్ళకి రక్తం ఎక్కిస్తేనే వాళ్ళు డెలివరీ అవుతారు అన్నమాట. దానికి మేము కాలేజెస్ కానీ, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, తర్వాత ప్రతి ఒక్క బ్యాంకులు కానీ, గవర్నమెంట్ ఆఫీసులు కానీ మేము వాళ్ళు రిక్వెస్ట్ చేసుకునేసి ఎన్సీసీ కానీ, ఎన్ఎస్ఎస్ వాళ్ళు కానీ, అదే రాజకీయ నాయకులు కానీ, సినిమా హీరోలు బర్త్డే సందర్భంగా వచ్చే బ్లడ్ని దాన్ని యూజ్ చేసి తీసుకొని మేము అందరికీ సాయం చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు గిరిజనుల్లో ఉండే కొద్దిగా చైతన్యం వాళ్ళకి లేదనమాట. అంటే వాళ్ళు కష్టం చేసుకునేవాళ్ళు అనమాట. వాళ్ళు మన రక్తం అడగలేవు. గవర్నమెంట్ ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇచ్చేదానికి ప్రోత్సహించమని చెప్పింది. ఎందుకంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇస్తుందనే నమ్మకం మీద ఏ గవర్నమెంట్ వాళ్ళు కూడా మా మీద ఎక్కువ భారం వేస్తారనమాట. మేము ఎక్కడ క్యాంపు చేసినా కానీ వాళ్ళకి గవర్నమెంట్కి ఫ్రీగా ఇవ్వాల్సిందే అనమాట. ఎందుకు చెప్తున్నానంటే యాక్సిడెంట్ కేసు కానీ, తలసీమియా పేషెంట్లు కానీ, ఈ తలసీమియా పేషెంట్లు కంటే వాళ్ళకి బ్లడ్ ఎక్కిస్తేనే వాళ్ళు జీవితాంతం వాళ్ళు బతకగలుగుతారనమాట. అంటే బోన్ మేరోలో అంటే మేనరికం వల్ల వచ్చిన వల్ల ఆ విధంగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు అవేర్నెస్ కూడా మెడికల్ కూడా కొద్దిగా ఫాస్ట్గా ఉంది, దానికి కూడా ముందుగానే తెలియజేస్తున్నారు. గతంలో ఉండే వాళ్ళని ఇప్పటి వరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెలకి 350 యూనిట్ల దాకా ఫ్రీగా ఇస్తున్నాం, రూపాయి ఆశించకుండా. అది ఏ విధంగా ఇవ్వగలుగుతున్నాం అంటే ప్రజల్లో చైతన్యం ఉంది కాబట్టి, ఆ కాలేజీ పిల్లకాయలు ఇవ్వబట్టే మేము ఇవ్వగలుగుతున్నాం. అందుకని ప్రతి ఒక్కరికి ఏం చెప్పగలుగుతామంటే, మీరు అనుకుంటారు మేము ఇస్తున్నాం కదనా మాకేముంది ఆదాయం అని. మీరు ఆరోగ్యంగా ఉంటారని అంత గర్వంగా మేము చెప్పగలుగుతాను. మీరు రక్తం ఇవ్వటం వల్ల ముందు మీరు ఆరోగ్యంగా ఉంటారు, చెడు వ్యసనాలు కూడా దూరంగా వెళ్తారన్నమాట. అంటే ఒక ఫ్రెష్నెస్ వస్తుంది అన్నమాట. అందుకని ఇప్పుడు స్పోర్ట్స్ వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచిస్తారనమాట. అసలు ఇవ్వటం వల్ల మీలో ఎంత ఎనర్జీ వస్తుందో మీకే తెలుస్తుంది. మెయిన్ రక్తం వేస్తే ఒక 5 మినిట్స్ ఇచ్చేస్తే మళ్ళీ మీరు ఫ్రెష్నెస్ అవుతారు. అదే ప్లేట్లెట్స్ అంటే ప్లేట్లెట్స్ అనేది సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అనమాట. అంటే బాడీలో బ్లడ్ తీసుకొని మళ్ళీ బ్లడ్ ఇన్పుట్ అవుట్పుట్ అనమాట. అంటే తెల్లకణాలు తీసుకొనేసి రెడ్ సెల్స్ మళ్ళీ బాడీకి వెళ్ళిపోద్ది. అది డొనేషన్ ఇచ్చేదానికి చాలామంది వెనకడికి వేస్తారు. ఇప్పుడు దానికి నెల్లూరు జిల్లాలో, నెల్లూరు టౌన్లో వ్యాపారస్తులైనా కానీ, జైన్స్ కానీ, యూత్ కానీ ముందుకు వస్తుంది. అంటే అది ఇవ్వచ్చు అనమాట. అది నెల ఇవ్వచ్చు అనమాట. బ్లడ్ 3 నెలలకు ఒకసారి ఇస్తే ఈ ప్లేట్లెట్స్ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ నెల ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే దాంట్లో మేము డాక్టర్ గారి పర్యవేక్షణలో ప్రతి ఒక్కటి డాక్టర్ గారి పర్యవేక్షణలో హెమోగ్లోబిన్ చూస్తాం, వెయిట్ చూస్తాం, ప్లేట్లెట్స్ చూస్తాం. చూసి అతనిలో హెల్త్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడిగే మేము ఆ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ తీసుకుంటాము. తర్వాత స్క్రీన్ టెస్ట్ ప్రతిదీ టెస్ట్ చేసి ఆ ప్లేట్లెట్స్ వస్తాయన్నమాట. ఆ ప్లేట్లెట్స్ స్టాక్ చేసే వీలు ఉంటుంది అనమాట. అది 5 డేసే స్టాక్ ఉంటుంది అనమాట. అది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందంటే క్యాన్సర్ పేషెంట్లకి, యాక్సిడెంట్ల కేసుకి, డెంగ్యూ ఫీవర్కి, వీటికి ఆ ప్లేట్లెట్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అందుకని ప్రతి ఒక్క యువత 18 సంవత్సరాలు నిండి మీరు రెడ్ క్రాస్కి రండి, మమ్మల్ని సంప్రదించండి. ఈ అరిగల సాయిరాం ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాడు.
మీరు వచ్చి మీ మీ అమూల్యమైన మీరు డొనేషన్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మేము దాన్ని గర్వంగా మిమ్మల్ని అభినందిస్తాం. దానికి రెడ్ క్రాస్ ఎప్పుడు ముందుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సార్, బ్లడ్ ఇస్తేనే ప్రాణాలు బతుకుతాయి అన్న సినారియోస్ మీకు ఎప్పుడైనా తగిలాయా? దాన్ని మీరు ఏ విధంగా అధిగమించి ప్రాణాలు కాపాడారు రెడ్ క్రాస్ ద్వారా చెప్పండి. రెడ్ క్రాస్ ద్వారా నేను అర్ధరాత్రి దీపావళి రోజు సాయన 3 నెలల పాప బ్లడ్ ఏబీ నెగిటివ్, అది కొన్ని వేల మందిలో ఒకరికి ఉంటుంది. అది అడగంగానే ఆ టయానికి డోనర్ రావాలన్నా కష్టం. నేను రిక్వెస్ట్ చేశాను. ఒక డాక్టర్ గారు తిరుపతిలో రీ హాస్పిటల్లో ఉన్నారు. డాక్టర్ గారు ఫోన్ చేసి, సార్ ఇట బేబీ కోసం బ్లడ్ అని లైక్ సాయిరామ్ గారు నేను వస్తున్నాను అనేది నేను చాలా గర్వంగా నేను ఎంత సంతోషించానంటే, ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ ప్రాణాలు కాపాడిన దానికి వాళ్ళ ఆ సంతోషాన్ని నేను నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అని కొన్ని రేర్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. అవి దొరకనప్పుడు అన్నున్నాడు సాయన్న ఉన్నాడు అనేది వాళ్ళలో భావం ఏర్పడింది. కాబట్టి ఆ చెట్టు కింద, రెడ్ క్రాస్ చెట్టు కింద నేను సేవ చేశాను కాబట్టి ఆ గుర్తింపు ఉంది. కాబట్టి నన్ను వాళ్ళు గౌరవిస్తున్నారు. కాబట్టి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కమిటీలు అందరూ గౌరవిస్తున్నారు. కాబట్టి ఆ అవకాశం ఉంది. కాబట్టి నేను ఆ రెడ్ క్రాస్లో సేవ చేసుకుంటున్నాను. సార్, నేను విన్నాను, మీరు అనేక కాలేజెస్కి వెళ్ళి కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఇలాగే బ్లడ్ డొనేట్ చేయండి అని అవేర్నెస్ ప్రోగ్రాం కలిగించి ఎవరైతే దాన్ని ఇష్టపూర్వకంగా బ్లడ్ డొనేట్ చేస్తారో అది మీరు ఎవరికైతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉందో వాళ్ళకి బ్లడ్ డొనేట్ అయ్యేటట్టు రెడ్ క్రాస్ ద్వారా చేస్తారు. ఇక్కడ వరకు తెలుసు. కానీ మీరు ఇంజనీరింగ్ కాలేజెస్కి కానీ, డిగ్రీ కాలేజెస్కి కానీ, ఇంకెక్కడికైనా వెళ్ళిన దగ్గరికి కానీ వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు కదా, ఇస్తే మాకు అట్లా అవ్వద్దా, ఇట్లా అవ్వద్దా, ఏదో అవ్వద్దంట కదా అని చెప్తూ ఉంటారు కదా. మీకు రైజ్ అయిన క్వశ్చన్లు ఏంటి, మీరు ఇచ్చిన ఆన్సర్ ఏంటి చెప్తే ప్రజల్లో కూడా అట్లాంటి అపోహలే ఉండొచ్చు. మీరు ఇచ్చే సమాధానం ద్వారా వాళ్ళకి ఆ అపోహలు క్లియర్ అవ్వచ్చు. బ్లడ్ మళ్ళీ తిరిగి ధైర్యంగా డొనేట్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి సార్ ఈ ఇంటర్వ్యూ ద్వారా. నేను కాలేజీకి వెళ్ళేప్పుడు ముందు బ్లడ్ ఒక కాలేజీ పోయి మేము డొనేషన్ అడిగేటప్పుడు ముందు చైతన్యం అనమాట. కాలేజ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్క క్లాస్కి పోయేసి మేము అవేర్నెస్ అనమాట ఇవ్వటం వల్ల ఏమేది ప్రతి ఒక్క మా మోటివేటర్స్ ఉన్నారు, మా రెడ్ క్రాస్కి మా డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు వస్తారు, వచ్చేసి ఆ కాలేజీ పోయేసి క్లాస్ తీసుకొని చెప్పేసి మరుసటి రోజు మేము క్యాంప్కి వెళ్తాం అనమాట. ఈ క్యాంప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతాం అనమాట. కొంతమంది పిల్లకాయలు వేసి మా అమ్మని అడగాల, మా డాడీని అడగాల అని ప్రశ్నలు వేస్తారు అనమాట. కరెక్టే, అది వాళ్ళు ఉంటే ఏ తల్లిదండ్రులు కూడా మా బిడ్డకు తల్లిదండ్రులు చేయమని చెప్పి మేము చెప్తాం. మీరు ఓన్గా మీరు ఇవ్వని మేము ఏ రోజు అడగమన్నమాట. అవేర్నెస్ ముందు కాలేజీ వేసి మేము వాళ్ళకి అవేర్నెస్ చెప్పి వాళ్ళు ప్రశ్నలు వేస్తారు. సార్ మేము ఇవ్వటం వల్ల ఏంది అనేది మేము ముందే చెప్తాం అనమాట. 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే మీరు రండి ముందుకి. ఏ నెలలో పుట్టారు, ఏ సంవత్సరాలు పుట్టారు అడుగుతాం. తర్వాత వెయిట్ చూస్తాం, హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ చూస్తాం, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడుగుతాం. అడిగే మేము బ్లడ్ తీసుకుంటాం సాయి. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు అడగమని చెప్తాం. అడగమని చెప్పి మరుసటి రోజు ఒక టైం తీసుకుంటాం అనమాట. ఆ క్లాస్ చెప్పిన తర్వాత 3 రోజులు 4 రోజులు టైం తీసుకొని వాళ్ళు ఈ యూనిట్లు ఇవ్వగలుగుతామని చెప్పి మాకు కాన్ఫిడెన్స్ ఇస్తారు. అంతమంది ఇచ్చేదానికి మేము మాకు కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ, మా టెక్నీషియన్స్ కానీ, మా డాక్టర్స్ అందరూ బయలుదేరుతాం అనమాట. ఎందుకంటే ముందు తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే బిడ్డ బాగుంటారు. అదేవిధంగా ఎందుకంటే ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఎందుకని చెప్తున్నామంటే ఇప్పుడు సైన్స్ చాలా ఫాస్ట్గా ఉంది, కంప్యూటర్ నెట్ చాలా ఫాస్ట్గా ఉంది. అంటే అందరూ బ్లడ్ ఇచ్చేసిన తర్వాత నన్ను కూడా అడుగుతారు, నన్ను ఫోటో తీసుకుంటున్నామని. నేను ఫోటో తీసుకునేది నా కోసం కాదు. నేను రక్తం ఇచ్చినా కానీ నన్ను చూసి ఇంకోరు ఇవ్వాలని ముందుకు వస్తారని చెప్పి నేను వాళ్ళని ప్రోత్సహించేదానికి నేను ఫోటో తీస్తాను. కానీ బ్లడ్ ఇచ్చే వాళ్ళు కూడా ఫోటో ఇస్తే కొంతమంది వద్దంటారు. ఆ ఫోటో ఎందుకు అని అడుగుతారన్నమాట. ఫోటో కరెక్టే, నేను చెప్తాను అనమాట. మీరు ఫోటో తీసుకుంటే మీరు 10 మందికి చెప్తే వాళ్ళు ఒకరుగా 10 మందిలో ఒకరన్నా ముందుకు వస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సార్, మీకు ఈ రెడ్ క్రాస్ సంస్థలో సేవా కార్యక్రమాలు చేస్తుండగా మిమ్మల్ని వెన్నుండి ఏ సమస్య అయినా కానీ మేమున్నాం సాయన్న, మేమున్నాం సాయిరామ్ సార్ అని ఎవరిదైనా ప్రోత్సాహం ఉందా? వాళ్ళు ఎవరు మనకి ఈ ఛానల్ ద్వారా చెప్పండి సార్.
ప్రేక్షకులకి? అందరూ ప్రోత్సహించేవాళ్ళే. అంటే ముఖ్యంగా ఒక వ్యక్తి పేరు చెప్తే కొంతమందికి ఏం మాలో లేదా అనే భావం ఉంటుంది అనమాట. అందరూ నాకు ప్రోత్సహించేవాళ్ళే. నాకు నేను ఏది చేసినా కానీ నాలో ఉండే ముఖ్య వ్యక్తికి నేను చెప్పుకోగలుగుతా, అన్న నేను ఈ కార్యక్రమం సోదరా నేను ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాను, చేస్తున్నాను, అభిప్రాయం చెప్పండి. నా ఓన్ డిసిషన్ కొంత 90% మా తల్లిదండ్రులు కూడా, నా తల్లికి కూడా ఎక్కువ నేను ఆమె డైరెక్ట్ చెప్పలేకపోయినా కానీ మనసులో చెప్పుకొని నేను చేస్తున్నాను ఈ కార్యక్రమం. ఎందుకంటే జన్మించి తల్లి ఆమె నా బిడ్డ ఆడైపోయి ఏమవుతాడో తిరిగితే అనే వాళ్ళకి తల్లికి ఉంటుంది అనమాట. అడ్డం చెప్పరు, అయినా లోపల ఉంటుంది. అది ఆ దీవెని తీసుకొని నేను ఆమె కనపకపోయినా మనసులో అనుకొని నేను ఈ కార్యక్రమం ముందు చేస్తాను సాయి. అయితే మీరు ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉందంటారా సార్? ఎక్కువ తల్లి ప్రోత్సాహం ఉందన్నమాట. తండ్రి గారు లేరు, తల్లిగారి ప్రోత్సాహంతో నేను. ఓకే సార్. బిడ్డల ప్రోత్సాహం ఉంటుంది సార్. రక్తము ఎవరెవరు ఇవ్వచ్చు, రక్తదానం ఎవరెవరు చేయొచ్చు, ఎవరెవరు చేయకూడదు సార్? మీరు ప్రేక్షకులకు చెప్పండి సార్. ఇప్పుడు రక్తం షుగర్ ఉండేవాళ్ళు, ఇన్సులిన్ వేసుకునే వాళ్ళు ఇవ్వకూడదు, టీబీ వాళ్ళు ఇవ్వకూడదు, క్యాన్సర్ పేషెంట్లు ఉండేవాళ్ళు ఇవ్వకూడదు. అదేవిధంగా యాక్సిడెంట్ కేసు అంటే రాడ్స్ వేసుకునే వాళ్ళు సంవత్సరం దాకా బ్లడ్ ఇవ్వకూడదు, స్టంట్ వేసుకునే వాళ్ళు అసలు ఇవ్వకూడదు. అదేవిధంగా బొమ్మలు వేసుకుంటారు అన్నమాట, చేతులకి ట్యాటూలు వేసుకుంటారు అనమాట. అది వేసుకున్న తర్వాత సంవత్సరం దాకా రక్తదానం చేయకూడదు. సంవత్సరం దాకా రక్తదానం చేయకూడదు అనమాట. ఇవన్నీ కొన్ని ఉంటాయన్నమాట. అదే మేము చెప్పింది. రెడ్ క్రాస్కి వస్తే మేము వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాం అనమాట. వాళ్ళ ప్రతి ఒక్కరిని కౌన్సిలింగ్ చేసి మేము డొనేషన్ తీసుకుంటాం అనమాట. ఇప్పుడు మీరు అడిగారనమాట ఎవరెవరు ఇవ్వచ్చు ఇవ్వకూడదు అనేది కరెక్టే. అది పబ్లిక్లో మేము చెప్పకూడదు, అది కౌన్సిలింగ్ ఉంటుంది, కౌన్సిలింగ్ రూమ్ ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ రూమ్లో ప్రతి ఒక్కరిని అడిగి మేము తీసుకుంటారు సార్. ఇంకేమన్నా ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే, నేనుండేది 5వ డివిజన్ నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోకి వస్తాను. మీరు మా ఏరియాలో చాలా వరకు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు గురించి వివరించి అవకాశం ఉన్నంత వరకు అవేర్నెస్ కల్పించి ఎంతోమంది ప్రాణాలు కాపాడేటట్లుగా చేయమని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మీ సహాయ సహకారాలు ఉండాలి. ఇంకేమన్నా ప్రజలకి చెప్పాలనుకుంటే ఫైనల్గా ప్రేక్షకులకి? నెల్లూరు జిల్లా, నెల్లూరు టౌన్, రూరల్ పరిధిలో ప్రతి ఒక్క యువతకి భవిష్యత్తులో మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా, ఈ ప్రపంచ రక్తదాన దివస్ సందర్భంగా ప్రతి ఒక్కరు రక్తదానం చేసేదానికి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కొంతమంది నాకు పర్సంటేజ్ ఉంది బాగా నేను ఇవ్వచ్చు అంటే నెలకి ఇచ్చేస్తే ఒక ఇచ్చేస్తారు అనమాట, ఏదో ఇవ్వాలనుకొని. అది తప్పు. మీరు బ్లడ్ డొనేషన్ చేస్తే గుర్తుపెట్టుకోండి, ఏ రోజు చేశారని గుర్తుపెట్టుకోండి. దాని రోజు నుంచి 90 రోజులు కంప్లీట్ అయిన తర్వాత మీరు స్వచ్ఛంగా ముందుకు వస్తే బాగుంటుంది చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన సాయికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ, నెల్లూరు జిల్లా ప్రజలకి అందరికీ, అదేవిధంగా జిల్లాలో ఉండే అధికారులకి అందరికీ పేరున నా హృదయపూర్వక ఈ ప్రపంచ రక్తదాత దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క జిల్లాలో ఉండే, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్తదాతకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సాయి, వెరీ థ్యాంక్ యూ సార్. మీ యాత్ర 54 డివిజన్లు నెల్లూరు జిల్లాలో అద్భుతంగా కొనసాగాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.